ఇదివరకు చాలా మంది దొంగ బద్మాష్గాలు ఇండ్ల వడి దోసుకుపోదరు. కానీ ఇప్పుడు రూట్ మార్చి స్మార్ట్ గా దోచేస్తున్నారు. గదెనోలా మన ఖాతాలో దాచుకున్న పైసలు మనకి తెలియకుండానే మాయం చేస్తున్న ముచ్చట్లు మనం దినాం యాన్నో కాడ చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గీడ ఏం జరిగిందో గీసారు చెప్తున్నాడు ఈనుండ్రోలా. ఇట్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక 30 వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి. ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయడం. ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లన్నీ అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయని తెలవడం, అందులో బాధ్యులైతే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ముచ్చటేందంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ లా చాలా మంది ఖాతాలు తెరిచి పైసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారట. ఇక మన పైసలు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయంటే ఇంట్లోన్న దానికంటే ఎక్కువ భద్రంగా ఉన్నట్టే లెక్క. ఇక 5 ఏళ్లో 10 ఏళ్లో మన పైసలు భద్రంగా ఉండటే కాదు, ఇంత వడ్డీ సుతం వత్తదన్న ఆశతోని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్లకు తెలియకుండానే ఆ పైసలను మాయం చేసిండట కొందరు కేటుగాలు. ఇక ముచ్చట పోస్ట్ ఆఫీస్ అధికారులకు సుతం తెలియదట. ఎవలో ఆన్లైన్లనే ఫిర్యాదు చేస్తే విచారణ చేసేటాలకు ఈ ముచ్చట బయటపడ్డది. 34 మంది ఖాతాల నుంచి ఎంతక్కువ 1.5 కోటి సొమ్ము మాయమైందట. ఇక ఈ పైసలు సుతం పోయిన డిసెంబర్లనే మాయమైనాయట. పాపం ఒక్కొక్కలది ఒక్కొక్క తీరున్నది బాధ. ఇట్లా ఒక్కొక్కలది ఒక్కో కథ. పాపం ఎంతో నమ్మకంతోని కష్టపడ్డ పైసలన్నీ పోస్టాఫీస్ లో దాచుకుంటే ఇట్లయ్యేటాలకు మస్తు బాధపడుతున్నారు వాళ్ళు. ఇగి ముచ్చట్ల పోస్టాఫీస్ సార్లు మాత్రం ఎవ్వలేం భయపడకుండ్రి, ఎవ్వరికి అన్యాయం జరగది, రూపాయి ఓకుంటా వడ్డీతో పాటు ఖాతాదారులకు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. తప్పకుండా డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది. కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యూన్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది వినిపించడం జరుగుతుంది. వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఖాతాదారులేం భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే అసలు ఇట్లా పైసలు మాయమవుడు మీదనే పూర్తి స్థాయి విచారణ చేయాలే అని అంటున్నారు. ఇప్పటికైతే 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి కేసును సిబిఐకి అప్పచెప్పిండట. మరిగా వాళ్ళేం తేలుస్తారో తెలియదు గాని మొత్తానికైతే కొందరు కేటుగాలు అల్కగా పైసలు సంపాదించనీకే అడ్డమైన కథల్ని వాడుతున్నారు. కాబట్టి పబ్లిక్ మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. మీ ఫోన్లకు వచ్చే అడ్డమైన లింకులను కూడా ఒత్తకుండ్రి. ఏమంటున్నాం, సరేనా?